ఇండియా పాకిస్తాన్ మధ్య సీక్రెట్ మీటింగ్లు స్టార్ట్ అయ్యాయి. బ్యాక్ ఛానల్ డిప్లొమసీ స్టార్ట్ అయింది. మనం నిన్నటి వీడియోలో క్లియర్గా డిస్కస్ చేశాం. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఈ జోకర్ గాడు ఖ్వాజా ఆసిఫ్ ఇండియాకు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని అంటే, ఒకవేళ ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ని తొలగించి మాకు రావాల్సిన వాటర్ని రిలీజ్ చేయకపోతే మేము డైరెక్ట్గా యుద్ధానికి వస్తాము అని. వీళ్ళు టీవీలో కూర్చొని ఏదో పబ్లిక్ ముందు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ వన్స్ యుద్ధం స్టార్ట్ అయ్యాక వీడి బాస్ షాబాజ్ షరీఫ్ అండ్ వాడి బాస్ మిలిటరీ లీడర్ అయిన ఆసిమ్ మునీర్ అందరూ కలిసి బంకర్లో దాక్కుంటారు. ఈ మాట నేను ఊరికే చెప్పట్లేదు. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అయినంతసేపు వీళ్ళు బంకర్లో దాక్కుని ఉన్నారు. ఇండియా యుద్ధాన్ని ఆపేసింది అని తెలిసిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చారు. అండ్ ఇప్పుడు మాత్రం ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఈసారి పాకిస్తాన్ నిజంగానే యుద్ధానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు బంగ్లాదేశ్ కూడా చైనాతో చేతులు కలిపి ఇండియాకు సెక్యూరిటీ ఛాలెంజ్గా మారబోతుంది. బంగ్లాదేశ్ చైనా నుంచి దాదాపు 24 అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ని కొనబోతుంది. అయితే చైనా పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ని యూజ్ చేసి మన ఇండియాను చుట్టుముడుతుందా? ఎందుకంటే ప్రజెంట్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఉపయోగించే 70 to 80% వెపన్స్ చైనాకు చెందినవి. అండ్ ఇక్కడ బంగ్లాదేశ్ తాము కొనే చైనీస్ అడ్వాన్స్ ఫైటర్ జెట్ని మన సిలిగురి కారిడోర్కి దగ్గరగా డిప్లాయ్ చేయబోతోంది. ఇది మన ఇండియాకు అతిపెద్ద సెక్యూరిటీ ఛాలెంజ్. అయితే మన ఇండియా ఇప్పుడు పాకిస్తాన్తో సీక్రెట్ మీటింగ్స్లో ఎందుకు పార్టిసిపేట్ చేస్తుంది? బంగ్లాదేశ్ చైనాతో చేతులు కలిపి మనకు థ్రెట్గా మారబోతుందా? రండి ఈ విషయాలు ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తుంటాయి. వాటిని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసినట్టు మనం ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేయడంతో పాకిస్తాన్లో విపరీతమైన కరువు రాబోతుంది. ఆల్రెడీ సరైన వర్షాలు లేక అక్కడ వాటర్ షార్టేజ్ క్రియేట్ అయింది. పాకిస్తాన్లోని చాలా సిటీస్లో 70% వాటర్ షార్టేజ్ కనిపిస్తుంది. అక్కడి గవర్నమెంట్ దీన్ని మేనేజ్ చేయలేకపోతుంది. ఆల్రెడీ ఆ దేశంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రజలు గవర్నమెంట్కి అగెన్స్ట్గా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. బలూచిస్తాన్, సింధ్ ప్రాంతం అండ్ ఇప్పుడు రీసెంట్గా పీఓకి. ఇలాంటి టైంలో వాటర్ ఇష్యూ కూడా తోడైతే అక్కడి ప్రజలు ప్రభుత్వానికి అండ్ మిలిటరీకి అగెన్స్ట్గా పెద్ద ఎత్తున పోరాటం మొదలు పెడతారు. దాన్ని ఆపడానికి ఈ చిల్లరగాళ్ళు ఖచ్చితంగా ఇండియాతో యుద్ధం స్టార్ట్ చేయబోతున్నారు. యుద్ధాన్ని స్టార్ట్ చేసి వాళ్ళు గెలుస్తారు అని కాదు. వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే ప్రజలను ప్రజెంట్ దేశం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నుంచి డైవర్ట్ చేయడానికి యుద్ధం కంటే మంచి ఆప్షన్ ఏముంటుంది చెప్పండి? కాబట్టి ఈ పనిని వీళ్ళు ఖచ్చితంగా చేయబోతున్నారు. అయితే పాకిస్తాన్ యుద్ధానికి వస్తే మనకు కూడా సమస్యలు ఉంటాయి. ఆల్రెడీ మనది వేగంగా డెవలప్ అవుతున్న ఎకానమీ. ఈ టైంలో మన దేశం యుద్ధంలో ఇన్వాల్వ్ అయితే మన గ్రోత్ స్లో అవుతుంది. విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు తగ్గిపోతాయి. ఎందుకంటే యుద్ధంలో ఉన్న దేశంలో ఇన్వెస్ట్ చేయాలి అని ఎవరు అనుకోరు. సో ఒక రకంగా ఇది కూడా మనకు నష్టాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య బ్యాక్ ట్రాక్ డిప్లొమసీ సీక్రెట్ మీటింగ్ స్టార్ట్ అయ్యాయి. సీక్రెట్ మీటింగ్స్ అంటే ఇండియా నుంచి కొంతమంది అఫీషియల్స్, పాకిస్తాన్ నుంచి కొంతమంది అఫీషియల్స్ కలిసి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేస్తారు. బై ద వే, ఇది అఫీషియల్ మీటింగ్ కాదు. దీనికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి రికగ్నేషన్ ఉండదు. అండ్ ఈ మీటింగ్ తర్వాత ఎటువంటి అగ్రిమెంట్, ఎంఓయూలు సైన్ కావు. ఇక ఇలాంటి మీటింగ్లో జాయిన్ అయ్యేది ఎవరు అంటే రిటైర్డ్ ఆఫీసర్స్, ఇంతకుముందు డిప్లొమాట్స్గా పనిచేసిన వాళ్ళు, ఇండియన్ గవర్నమెంట్లో హై పొజిషన్లో పనిచేసిన వాళ్ళు, అలాగే పాకిస్తాన్లో పనిచేసిన రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఈ డిస్కషన్లు చేస్తారు. ఈ డిస్కషన్ నుంచి సాలిడ్ సొల్యూషన్ బయటకు వస్తుందా అంటే నో. కానీ ఒక గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. రెండు దేశాల ఐడియాస్, కన్సర్న్స్ తెలుస్తాయి. వన్స్ ఈ డిస్కషన్లు సక్సెస్ అయితే ఈ మీటింగ్ ట్రాక్ 1 మీటింగ్గా మారుతుంది. అంటే పెద్ద లెవెల్, ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న అఫీషియల్స్ ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. ట్రాక్ 1 డిప్లొమసీలో మన ప్రధానమంత్రి మోడీ గారు, మన ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ గారు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఇలా కీ మెంబర్స్ ఉంటారు. కానీ ప్రజెంట్ పాకిస్తాన్తో ఇండియాకు ఎటువంటి ట్రాక్ 1 మీటింగ్ జరగట్లేదు. జరిగే ఛాన్స్ కూడా లేదు. కారణం, ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల మధ్య రిలేషన్ కంప్లీట్గా బ్రేక్ అయిపోయాయి. అన్నీ షట్ డౌన్ అయిపోయాయి. రెండు దేశాలు తమ ఎయిర్ స్పేస్లను కూడా క్లోజ్ చేశాయి. మన విమానాలు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లో ఎంటర్ కావు. పాకిస్తాన్ విమానాలు కూడా మన ఎయిర్ స్పేస్లో ఎంటర్ కావు. అండ్ మన రెండు దేశాల మధ్య ఎటువంటి ట్రేడ్ కూడా జరగట్లేదు. కానీ థర్డ్ పార్టీ ద్వారా ట్రేడ్ జరుగుతుంది. పాకిస్తాన్ నుంచి మనం ఎటువంటి వస్తువులు ఇంపోర్ట్ చేసుకోము. కానీ పాకిస్తాన్కి మన దేశం నుంచి వస్తువులు చాలా అవసరం. అందుకే వాళ్ళు యూఏఈ నుంచి మన ఇండియన్ సరుకులు తీసుకుంటున్నారు.
అంటే మన వస్తువులు ఇక్కడి నుంచి యూఏఈకి వెళ్తాయి, యూఏఈ నుంచి పాకిస్తాన్ వాటిని తమ దేశంలోకి ఇంపోర్ట్ చేసుకుంటుంది. నిజం చెప్తున్నాను, ఈ పాకిస్తాన్ లీడర్లకు కొద్దిగా తెలివున్న దేశ అభివృద్ధి కోసం ఆలోచించే లీడర్లు అక్కడ ఉంటే వాళ్ళు ఇప్పటికే మన దేశంతో సంధి చేసుకునేవాళ్ళు. కానీ వీళ్లకు దేశాన్ని దోచుకోవడమే కావాలి. అందుకే వీళ్ళు మనతో ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మంచి సంబంధాలు పెట్టుకోరు. మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తే వాళ్ళకు ప్రాబ్లం ఏమిటంటే దేశాన్ని డెవలప్ చేయాలి, వాళ్ళ దేశం కోసం ప్రజల కోసం పనిచేయాలి. ఈ చిల్లర గల్లకి అది చేత కాదు. వీళ్ళు తమ జేబు నింపుకోవడం మాత్రమే చూస్తారు. కేవలం వీళ్ళు మాత్రమే కాదు, ఇప్పటి వరకు పాకిస్తాన్కి వచ్చిన లీడర్స్ అందరూ కూడా అలాగే ఉన్నారు. ఇక ఈ మీటింగ్స్ ఎక్కడ జరిగాయనే విషయానికి వస్తే ఇండియా పాకిస్తాన్ విషయంలో ఆల్వేస్ న్యూట్రల్గా ఉండే కంట్రీస్ థాయిలాండ్ అండ్ శ్రీలంకలో జరిగాయి. థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఫస్ట్ మీటింగ్ జరిగింది అండ్ తర్వాత శ్రీలంకలోని కొలంబోలో సెకండ్ మీటింగ్ జరిగింది. ఇక ఈ మీటింగ్లో ఎటువంటి డిస్కషన్ జరిగాయి అంటే ఫస్ట్ క్రైసిస్ మేనేజ్మెంట్ మెకానిజం పైన మీటింగ్ జరిగింది. అంటే రెండు దేశాల మధ్య ఏదైనా గొడవ వచ్చినప్పుడు, మిస్కమ్యూనికేషన్ జరిగినప్పుడు డైరెక్ట్గా యుద్ధానికి వెళ్లకుండా రెండు దేశాల మిలిటరీకి మధ్య ఒక కమ్యూనికేషన్ క్రియేట్ చేయాలి. మీకు గుర్తుందా, కొన్ని సంవత్సరాల క్రితం యాక్సిడెంటల్గా బ్రహ్మోస్ మిసైల్ లాంచ్ అయింది. అది వెళ్ళి పాకిస్తాన్లో ల్యాండ్ అయింది. పాకిస్తాన్ గవర్నమెంట్ లిటరల్లీ వణికిపోయింది. ఎందుకంటే మన బ్రహ్మోస్ తాకిడికి అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు వణికిపోయాయి, భూమి కంపించింది. పాకిస్తాన్ ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే ఎప్పుడు లేనిది ఇండియాకు సడన్గా ఏమైంది, ఎందుకు యుద్ధం స్టార్ట్ చేసింది అని వాళ్ళు భయపడిపోయారు. కానీ తర్వాత అది మిస్టేక్లో ఫైర్ అయిందని చెప్పి మనం క్లారిఫికేషన్ ఇచ్చాం. జనరల్గా మిస్టేక్లో ఫైర్ అయిన మిసైల్ ఇంకో దేశం పైన పడ్డప్పుడు వాళ్ళు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారు. కానీ పాకిస్తాన్ అవ్వలేదు. ఎందుకు? వాళ్ళకు తెలుసు ఇండియాను మిలిటరీ టెక్నాలజీ విషయంలో డైరెక్ట్గా యుద్ధం చేసి ఓడించే సత్తా వాళ్ళకు లేదు అని. బట్ స్టిల్ వాళ్ళు అర్థం చేసుకున్నారు, అది మంచి విషయం. ఇది మిలిటరీ కమ్యూనికేషన్ వల్ల సాధ్యమైంది. సో అలాంటి కమ్యూనికేషన్ని ఇప్పుడు మళ్ళీ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రెండవ పాయింట్, టెర్రరిజం. మన భారత్ చాలా క్లియర్గా చెప్పింది, పాకిస్తాన్ టెర్రరిజంని సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం ఆపకపోతే మేము ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేస్తాం. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇకపై పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియాను టార్గెట్ చేస్తే ఇండియా డైరెక్ట్గా పాకిస్తాన్ లోపలికి వచ్చి ఈ ఉగ్రవాదుల్ని అంతం చేస్తుంది. మధ్యలో పాకిస్తాన్ మిలిటరీ వస్తే వాళ్ళ పరిస్థితి కూడా అలాగే మారుతుంది. మీ బుద్ధిని మార్చుకోండి, అప్పుడే మేము మీకు వాటర్ రిలీజ్ చేస్తామని క్లియర్గా చెప్పాం. ఇక మూడవ డిస్కషన్ ఆబ్వియస్లీ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి. మనం వాటర్ని రిలీజ్ చేయకపోతే పాకిస్తాన్లో ప్రజలు ఆకలి చావు చేస్తారు. దాదాపు 60% పాకిస్తాన్ వ్యవసాయం ఇండస్ వాటర్ పైన డిపెండ్ అయి ఉంది. సో ఈ విధంగా మనం పాకిస్తాన్ పైన ప్రెజర్ పెట్టొచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే వీళ్ళకు కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ సోర్స్ వాటర్ మన చేతిలో ఉంది. అయినా కూడా ఈ ఎదవలకి ఏమాత్రం దిమాక్ లేదు. ఇండియాతో గొడవ పడతారు. వీళ్ళు మనతో గొడవ పడితే మనం వాటర్ ఆపేస్తామని వీళ్ళకు తెలుసు. అయినా కూడా అవే చిల్లర పనులు చేస్తారు. ఇన్ని రోజులు మన భారత్ భరించింది, కానీ ఇకపై భరించేది లేదు. మీరు ఎక్స్ట్రాలు చేస్తే దానికి తగ్గట్టుగా పనిష్మెంట్ కూడా ఉంటుంది అని ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం క్లియర్గా చెప్పాం. దాంతోపాటు మనం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తామని పాకిస్తాన్ ఎప్పుడూ అనుకోలేదు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు, ప్రధానమంత్రులు పాకిస్తాన్ ఎన్ని ఎక్స్ట్రాలు చేసినా మానవత్వం, మంచితనం అని చెబుతూ వాళ్ళకు వాటర్ ఇచ్చుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు మోడీ గారు ఇలా అయితే కుదరదు, వీళ్లకు అర్థమయ్యే భాషలోనే చెప్పాలి అని ఇండస్ వాటర్ ట్రీటీని కంప్లీట్గా సస్పెండ్ చేసి వాళ్ళకు వెళ్ళే వాటర్ని ఆపేశారు. ప్రజెంట్ పాకిస్తాన్ ప్లాన్ ఏమిటంటే వీళ్ళకు తెలుసు వాళ్ళు మనతో యుద్ధంలో గెలవరు, కానీ యుద్ధం స్టార్ట్ చేసి ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి అందులో ఇంటర్నేషనల్ కమ్యూనిటీని అంటే అమెరికా, యూరప్, చైనా లాంటి దేశాలని ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసి వాళ్ళ ద్వారా అయినా తమకు రావాల్సిన వాటర్ని వీళ్ళు పొందాలి అనుకుంటున్నారు. కానీ ఇండియా అలా జరగనివ్వదు. మనం పాకిస్తాన్ స్టార్ట్ చేసే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇక్కడ చాలామంది మన భారత జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏమిటంటే మన ఇండియా పాకిస్తాన్తో ఎటువంటి మీటింగ్ చెయ్యము అని క్లియర్గా చెప్పింది. అయినా కూడా ఇప్పుడు ఈ సీక్రెట్ మీటింగ్లో మనం ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాము? ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్తో మనం డిస్కషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ రీసెంట్గా పీఓకేలో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్లకు ఇండియానే కారణమని మనల్ని బ్లేమ్ చేశాడు. దాంతోపాటు వీడు రీసెంట్గా టీవీ ఇంటర్వ్యూలో కూర్చొని ఒకవేళ ఇండియా ఇండస్ వాటర్ని మాకు రిలీజ్ చేయకపోతే మేము డైరెక్ట్గా యుద్ధానికి వస్తాము అని ఇలా ప్రతిసారి ఏదో విధంగా ఇండియాకు వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. అలాంటి ఉగ్రవాద దేశంతో మనం డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయడం అవసరమా? దీని గురించి మీరేమనుకుంటున్నారు?
ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఈస్టర్న్ ఫ్రంట్లో బంగ్లాదేశ్ మనకు రాబోయే రోజుల్లో ఒక ఛాలెంజ్గా మారబోతుంది. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ చైనా నుంచి 24 చైనీస్ J-10CE 4.5 జనరేషన్ ఫైటర్ జెట్ని కొనబోతుంది. ఈ డీల్ వర్త్ $2.2 బిలియన్. తారిక్ రెహమాన్ స్వయంగా చైనాను విజిట్ చేసి ఈ డీల్ని కన్ఫర్మ్ చేయబోతున్నాడు. చైనా మెల్లగా పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ని యూజ్ చేసి మన ఇండియాను సరౌండ్ చేస్తుంది. వాళ్ళ వెపన్స్ని ఈ దేశాలకు ప్రొవైడ్ చేసి మనల్ని ఛాలెంజ్ చేస్తుంది. సేమ్ ఇదే మెథడ్ని మనము ఫాలో అవుతున్నాం. మనం రీసెంట్గా చైనాకు శత్రువులైన ఫిలిప్పీన్, ఇండోనేషియా, ఈవెన్ మయన్మార్తో మనం డిఫెన్స్ డీల్ చేసుకున్నాం. ఈ దేశాలు మన దగ్గర నుంచి బ్రహ్మోస్ మిసైల్స్ని కొనేందుకు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని దేశాలు డీల్స్ కూడా చేసుకున్నాయి. సో మన మిసైల్స్ని చైనా శత్రువులకు అమ్ముతుంటే చైనా వాళ్ళ ఫైటర్ జెట్స్ని మన శత్రు దేశాలకు అమ్ముతుంది. నిజం చెప్పాలంటే బంగ్లాదేశ్ మనకు శత్రు దేశం కాదు. వాళ్ళు మనల్ని ఆ విధంగా చూస్తారు అంతే. కానీ బంగ్లాదేశ్ మనకు పెద్దగా థ్రెట్ కాదు. ఇండియన్ మిలిటరీ తలుచుకుంటే బంగ్లాదేశ్ని న్యూట్రలైజ్ చేయడానికి ఒక రోజు కూడా పట్టదు. కానీ ఇక్కడ కన్సర్నింగ్ విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ ఇదిగో ఈ ప్రాంతంలోని లాల్ మునీర్హట్ బేస్ని మళ్ళీ రీయాక్టివేట్ చేస్తుంది. ఈ బేస్ మన ఇండియన్ బార్డర్కి 15 కిలోమీటర్ల దూరంలో అండ్ మన దేశానికి వీక్ పాయింట్ అయిన చికెన్ నెక్ అయిన సిలిగురి కారిడోర్కి జస్ట్ 135 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఎయిర్ బేస్లో చైనీస్ ఫైటర్ జెట్లు డిప్లాయ్ చేస్తే అది ఎప్పటికైనా మనకు సెక్యూరిటీ థ్రెట్గా మారుతుంది, ఇష్యూని క్రియేట్ చేస్తుంది. కానీ ఇక్కడ బంగ్లాదేశ్ మేము ఇండియాకు అగెన్స్ట్గా ఎటువంటి పని చెయ్యము, ఇండియన్ సెక్యూరిటీకి ప్రమాదం కలిగించే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాము అని క్లియర్గా చెప్తుంది. బట్ మనం బంగ్లాదేశ్ని నమ్మలేము. బంగ్లాదేశ్లోని కొంతమంది లీడర్లు, ఈవెన్ మిలిటరీ ఆఫీసర్స్ కూడా ఇంతకుముందు ఇండియాను ముక్కలు చేయాలి, ఇండియాలోని సిలిగురి కారిడోర్ని టార్గెట్ చేసి ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నింటినీ ఆక్యుపై చేయాలి, గ్రేటర్ బంగ్లాదేశ్ క్రియేట్ చేయాలి అంటూ మాట్లాడారు. కానీ ఈ చిల్లరగాళ్లకు అర్థం కాని విషయం ఏమిటంటే ఒకసారి మీరు బంగ్లాదేశ్ మ్యాప్ని చూడండి. ఈ దేశం చుట్టూ మనమే ఉన్నాం. నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్లో బంగాళాఖాతంలో మన నేవీ రెడీగా ఉంటుంది. సో మనం తలుచుకుంటే ఈ బంగ్లాదేశ్ని న్యూట్రలైజ్ చేయడం జస్ట్ గంటల పని. అండ్ వీళ్ళు మన సిలిగురి కారిడోర్ గురించి మాట్లాడతారు. కానీ బంగ్లాదేశ్ మ్యాప్ని మీరు గమనిస్తే వీళ్లకు 2 చికెన్ నెక్లు ఉన్నాయి. బంగ్లాదేశ్లోని ఈ పైన ఉన్న ప్రాంతాన్ని ఇది అప్రాక్సిమేట్లీ 70 నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని మనం ఆక్యుపై చేయగలిగితే ఈ పైన ఉన్న రంగ్పూర్ డిస్ట్రిక్ట్ మొత్తం ఇండియా కంట్రోల్లోకి వస్తుంది. ఇలా చేయగలిగితే మన వీక్ పాయింట్ అయిన సిలిగురి కారిడోర్ స్ట్రాంగ్ అవుతుంది. ఇది మన ఇండియన్ సెక్యూరిటీకి చాలా అవసరం. దాంతోపాటు కింద ఉన్న ఈ ప్రాంతం చిటాగాంగ్ ప్రాంతాన్ని చూడండి. ఈ ప్రాంతాన్ని బ్లాక్ చేసి మనం ఈ ఏరియా మొత్తాన్ని ఆక్యుపై చేయగలిగితే మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు సముద్రం యాక్సెస్ ఇవ్వడం ఈజీ అవుతుంది. అండ్ ఈ సముద్రం యాక్సెస్తో మన ట్రేడ్ మరింత బూస్ట్ అవుతుంది. సో బంగ్లాదేశ్ మనతో యుద్ధానికి వచ్చే ఛాన్సే లేదు. వస్తే వాళ్ళతో ఏం జరుగుతుందో వాళ్ళకు బాగా తెలుసు. కానీ ఈ చిల్లర గళ్ళకి రియాలిటీ తెలియక ఇండియాను ఆక్యుపై చేస్తాము, ఇండియాని ముక్కలు చేస్తాము, గ్రేటర్ బంగ్లాదేశ్ క్రియేట్ చేస్తాము అంటూ వాగుతూ ఉంటారు. బట్ ఇక్కడ డిసప్పాయింటింగ్ విషయం ఏమిటంటే ఈ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ వీళ్ళు ఇండియాతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే వాళ్ళకే ఎక్కువ లాభం ఉంటుంది. బంగ్లాదేశ్ భారత్ పైన చాలా విధాలుగా డిపెండ్ అయి ఉంది. ట్రేడ్ విషయంలో, ఎలక్ట్రిసిటీ విషయంలో, వాటర్ విషయంలో, ఇంకా చాలా విషయాల్లో వీళ్ళు మనతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. పాకిస్తాన్ కూడా అంతే. కానీ ఈ రెండు కూడా ఇస్లామిక్ రాడికల్ దేశాలు. వీళ్లకు దేశ అభివృద్ధి, టెక్నాలజీ, ప్రజల జీవితాల్ని మెరుగుపరచడం కంటే వాళ్ళ మతమే ముఖ్యం. ఆ మతం మత్తులో పడి వీళ్ళు దేశాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈ రెండు దేశాలు ఇండియాను హేట్ చేయడానికి ఒకే ఒక కారణం, మనది నాన్ ఇస్లామిక్ దేశం అవ్వడం, మనది హిందూ మెజారిటీ దేశం అవ్వడం. అది తప్ప వేరే రీజన్ వీళ్లకు లేదు. అంటే వీళ్ళు మతానికి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ దేశాన్ని, వాళ్ళ దేశ ప్రజల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇక్కడ మీ అందరికీ నా క్వశ్చన్ ఏమిటంటే ఇండియా పాకిస్తాన్ లాంటి రాడికల్ దేశంతో ఈ విధంగా బ్యాక్ ఛానల్ డిప్లొమసీలో పార్టిసిపేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు ఎన్నటికీ మారరు అనే విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది. భారత్ ఇప్పుడు వీళ్ళు ఈసారైనా మారుతారని ట్రై చేస్తుందా? అలాగే బంగ్లాదేశ్ని మనం కౌంటర్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది? రాబోయే రోజుల్లో ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఉన్న గంగా వాటర్ ట్రీటీ కూడా ఎక్స్పైర్ కాబోతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఇండస్ వాటర్ ట్రీటీ లాంటిది. మనము అనవసరంగా ఎక్కువ వాటర్ని బంగ్లాదేశ్కి రిలీజ్ చేస్తున్నాము. ఇప్పుడు మన దేశంలో కూడా పాపులేషన్ పెరిగింది, మన దగ్గర కూడా వాటర్ షార్టేజ్ ఉంది. బంగ్లాదేశ్ విషయంలో కూడా మనం వాళ్ళకు వెళ్లాల్సిన వాటర్ని తగ్గిస్తే వాళ్ళు కూడా పాకిస్తాన్ లాగా మనపైన యుద్ధానికి వస్తాము అని మాట్లాడతారు. సో ఈ సిచ్యువేషన్ని ఇండియా ఎలా డీల్ చేస్తే బాగుంటుంది?
బై ద వే, గంగా నది వాటర్ పైన, ఇండస్ నది వాటర్ పైన పూర్తి హక్కు మనకే ఉంటుంది. మన అవసరాలు తీరాకే మనం ఈ దేశాలకు వాటర్ని రిలీజ్ చేయాలి. అంతేకాని మంచితనానికి పోయి వాటర్ రిలీజ్ చేస్తే మన ప్రజలు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఏ దేశానికైనా సొంత ప్రజలే టాప్ ప్రయారిటీలో ఉంటారు. ఆ తర్వాతే ఇతర దేశాల గురించి ఆలోచించాలి. సో ఈ విషయాన్ని ఇండియా ఎలా డీల్ చేస్తే బాగుంటుంది? మనం వాటర్ని పూర్తిగా వాడుకున్న తర్వాత మిగిలిన వాటర్ వాళ్ళకు ఇవ్వాలా, లేదా మంచితనానికి పోయి మన వాళ్ళను గాలికి వదిలేసి వాళ్లకు వాటర్ ఇవ్వాలా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.